హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాగ్ క్షిపణి యొక్క హెలికాప్టర్ లాంచ్ వెర్షన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఏటీజీఎం హెలినాను మంగళవారం మరోసారి పరీక్షించారు. ఈసారి పోఖ్రాన్ ఎడారి ప్రాంతాలలో సోమవారం విజయవంతంగా పరీక్షించిన తర్వాత ఉత్తర ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఈసారి పరీక్షించారు. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన 3వ తరం ఫైర్ అండ్ ఫర్గెట్ క్లాస్ క్షిపణి యొక్క కొనసాగుతున్న వినియోగదారు ధృవీకరణ ట్రయల్స్లో ఈ పరీక్ష భాగం. ప్రణాళిక ప్రకారం క్షిపణి అనుకరణ ట్యాంకు లక్ష్యాన్ని ఖచ్చితంగా నిమగ్నం చేసింది. ట్రయల్స్ను సీనియర్ ఆర్మీ కమాండర్లు మరియు డిఆర్డీఓ శాస్త్రవేత్తలు చూశారు. ఫ్లైట్ టెస్ట్తో ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్తో సహా పూర్తి వ్యవస్థ యొక్క స్థిరమైన పనితీరు స్థాపించబడింది. ఇది సాయుధ దళాల్లోకి హెలినాను చేర్చడానికి వీలు కల్పిస్తోంది అని రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక పత్రికా ప్రకటన తెలిపింది. హెలినా క్షిపణి వ్యవస్థ పగలు మరియు రాత్రి అన్ని వాతావరణ సామర్థ్యాన్ని కలిగి ఉందని మరియు సాంప్రదాయ కవచంతో పాటు పేలుడు రియాక్టివ్ కవచంతో యుద్ధ ట్యాంకులను ఓడించగలదని డిఆర్డీఓ తెలిపింది. ఇది సైన్యం మరియు వైమానిక దళం రెండింటిలోనూ చాపర్లతో ఏకీకరణ కోసం అభివృద్ధి చేయబడింది. హెలినా క్షిపణి డైరెక్ట్ హిట్ మోడ్లో అలాగే టాప్ అటాక్ మోడ్లో లక్ష్యాలను ఛేదించగలదు. టాప్ అటాక్ మోడ్లో క్షిపణిని ప్రయోగించిన తర్వాత వేగంగా ఎక్కి నిర్ణీత ఎత్తులో ప్రయాణించి లక్ష్యం పై భాగంలో పడిపోవాలి. డైరెక్ట్ హిట్ మోడ్లో క్షిపణి తక్కువ ఎత్తులో నేరుగా లక్ష్యాన్ని ఛేదించుతుంది. డిఆర్డీఓ ఎంబీటీ అర్జున్ కోసం నాగ్, హెలినా, ఎంపీఏటీజీఎం, ఎస్ఏఎన్టీ మరియు లేజర్ గైడెడ్ ఏటీజీఎం వంటి ట్యాంక్ వ్యతిరేక క్షిపణి సాంకేతికతలను రూపొందించింది మరియు అభివృద్ధి చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.